ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ పునరుద్ధాన దినాన నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ కృపతో జ్ఞాపకం చేసుకున్న అపారమైన దయగలిగిన నీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. నీ నామం కొరకై, నీ నామ ఘనత కొరకై ఈ మహిమ కలిగిన పరిచర్యలను మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. నీ చిత్తములో ఉన్న బిడ్డలందరినీ మీరు నడిపించి నీ మహిమ కలిగిన, నీ శక్తి కలిగిన సువార్త ద్వారా నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ పవిత్రులుగాను పరిశుద్ధులుగాను మహిమగల నీ రాకడ కొరకు సిద్ధపడినట్లుగా కృప చూపుతూ వచ్చినందుకు స్తోత్రాలు. నాయనా, నీ ప్రజలను ఆకర్షించుకునే దేవుడవు నీవే ప్రభా. మనుషులను సంతోషపెట్టు వారము కాక నాయనా, నీ సత్యము ఉన్నది ఉన్నట్టుగా బోధించువారిగా నీ నామ ఘనత కొరకై ఈ పరిచర్యలను మీరు జరిగిస్తూ కొనసాగిస్తున్నందుకు స్తోత్రాలు. నాయనా, శబ్ద యంత్రము ద్వారా వింటున్న పిల్లలను కూడా కనికరించండి. నీ వాక్కును గ్రహించుకోవడానికి కావలసిన కృపనివ్వండి. నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ దయతో జ్ఞాపకం చేసుకొని నీ వాక్యములో ఉన్న సత్యము చేత, వాక్కు చేత, ఆత్మ చేత మమ్మల్ని అందరినీ దర్శించి మాతో మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. చూడండి నాన్న, మనందరం మొదటి యోహాను పత్రికలో 2వ అధ్యాయము 15 నుంచి 17 వరకు ధ్యానం చేసుకుంటా ఉన్నాము. మనందరం ఈ 15 నుంచి 17 వరకు గత లాస్ట్ 3 సండేలుగా 3 సెక్షన్లుగా మనం నేర్చుకుంటా వస్తున్నాము. ఈరోజు కూడా వాస్తవానికి 18వ వచనం నుంచి ధ్యానం చేయాలి, కానీ నా మనసు 15వ వచనం దగ్గర నేను ఆగిపోవాల్సి వచ్చింది. దేవుడు ఒక మంచి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నప్పుడు నేను ఆగిపోయాను అక్కడ. అంటే ఈ 15, 16, 17 వచనాలు మరలా ఈ 3 యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అనేటువంటి విషయాలు చెప్పాలని అనిపించింది. ఇందులో మనం 3 ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. ఏ విషయాలు అనంటే, మొట్టమొదటిగా దేవుని దృష్టిలో లోకాన్ని గురించినటువంటి సంగతులు ఏమున్నాయో చూస్తూ వచ్చాం. అలాగే అపవాది దృష్టిలో లోకం అంటే ఏంటో కూడా చూస్తూ వచ్చాం. అలాగే మనుషుల దృష్టిలో కూడా లోకం అంటే ఏంటో చూస్తూ వచ్చాం. ఈరోజు మరలా ఇక్కడ ఆగిపోవడానికి కారణం ఏంటంటే, ఒక వచనంలో ఉన్నటువంటి విషయం దగ్గర ఆగిపోవాల్సి వచ్చింది. కనుక ఆగిపోవాల్సి వచ్చింది. మరలా ఈ 3 వచనాల్లో ఉన్న ఒక సమ్మరీ అంతా, అంటే అందులో ఏం జరుగుతుందని ఒక ముగింపు వివరణ ఇవ్వాలని అనిపించింది. ఎందుకంటే దీని లోకం యొక్క సంగతుల్లో మనం ఫైనల్గా ఒక చక్కటి నిర్ణయం తీసుకొని నడిపించబడాలి. ఈ విషయంలో మన దగ్గర ఒక బలమైన నిర్ణయం కనుక తీసుకొని మనం కొనసాగపోతే
మనందరం వాక్యం విని కూడా మోసగించబడే పరిస్థితులు వస్తాయి. అందుకనే జాగ్రత్తగా ఈ విషయాలు నేను ముగించాలి అనుకున్నాను, కానీ నాకు అక్కడ నా మనసు అక్కడ మరలా 15వ వచనం దగ్గర ఆగిపోయింది. ఇందులో 4వదిగా మరొక విషయాన్ని, ఒక మంచి విషయాన్ని మనం నేర్చుకోవచ్చు. ఇక్కడ చదువునాను ఒకసారి 15, 16, 17 ఒకసారి నేను చదివిస్తాను, జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ లోకమునైనను, జాగ్రత్తగా వినండి, ఈ లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఉన్న వాటినైనను మీరు ప్రేమించమాకండి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల, ఎవడైనను లోకాన్ని ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. అవన్నీ కూడా లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని, లోకము దానికి ఉన్నటువంటి ఆశ మొత్తం గతించిపోయిచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలుచును. చూడండి, దేవుని చిత్తాన్ని జరిగించేవాడు మాత్రం నిరంతరం నిలుచుంటాడు. ఇక్కడ రాయబడిన 3 వచనాలు మనం ఆల్రెడీ గత కాలంలో 3 సెక్షన్లు నేర్చుకుంటూ వచ్చాం. మనకి 12 నుంచి 14 వరకు దేవుడు మన జీవితంలో ఏ ఏ కార్యాలు చేశాడని 5 కార్యాలు మనం ఆల్రెడీ దానికి ముందు వచనాల్లో చూస్తూ వచ్చాం. ఇప్పుడు 15 నుంచి 17 వరకు ఉన్నటువంటి వచనాలు చూసినప్పుడు ఇక్కడ ప్రేమ యొక్క సంపూర్ణతను గురించి మాట్లాడుతున్నాం. మీరు గుర్తు తెచ్చుకోండి, పైన 12, 13, 14 కూడా మీరు ఒకసారి రివిజన్ చేసుకుంటే మంచిది. అందులో 5 కార్యాలు చెప్పడం జరిగింది. మీకు ఎంతవరకు గుర్తున్నాయో నాకు తెలియదు. ఆ 5 కార్యాల ద్వారా దేవుడు మన జీవితంలో ఎంత అద్భుతాలు చేశాడు అనేది, ఆయన ఆ కార్యాలు చేయకపోతే దేవుని ప్రేమ యొక్క ప్రత్యక్షతను మనం చూసేవాళ్ళం కాదు. ఇప్పుడు చూడండి, 15, 16కు వచ్చేపాటికి ఆయన మనల్ని ఎంత ప్రేమించి ఈ కార్యాలన్నీ చేస్తున్నాడో మనం చూస్తూ వచ్చాం. ఆయన ప్రేమ గనుక మనం గుర్తించకపోతే మన లోపల పనిచేసేటువంటి లోక సంబంధమైన ప్రేమ మనల్ని ఎలా మోసం చేస్తుందో ఈ 3 వచనాలన్నింటిలో మనం గత లాస్ట్ సెక్షన్స్ లో చూసుకుంటూ వచ్చాం. ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, లోకాన్ని ప్రేమించారు మంచిదే, కానీ ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయాన్ని చూడొచ్చు. ఏంటి? లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను. చూడండి, ఒకటి లోకం, లోకంలో ఉన్న వాటిని అయినను అని 2 భాగాలు. లోకమంతా కూడా దేవుని చేత సృష్టించబడింది. ఇవన్నీ కూడా చూడండి, గాలి, నీరు, పంచభూతాల్లో ఏ ఒక్కటి లేకపోయినా పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతుంది. దేవుడు ఇది మంచిది అని సృష్టించాడు. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇది మనందరికీ మంచిది. మనుషులను సృష్టించడం మంచిదే కదా. భూమి మీద కూరగాయలు, జంతువులు, మాంసము, జలచర రాశులు సృష్టించడం మంచిదే కదా. ఏది చూసినా మంచిది మంచిది అని చెప్పిన దేవుడు లోకాన్ని మాత్రం ప్రేమించొద్దు అని చెప్పడంలో దేవుని సంకల్పం ఏముంది అనే మాటను ఆలోచించాను ఈరోజు. ఆలోచించినప్పుడు నాకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, తండ్రి ప్రేమ వానిలో ఉండదు అనే మాట దగ్గర నేను ఆగిపోవాల్సి వచ్చింది. తండ్రి ప్రేమ వానిలో ఉండదు అనే భాషకు అర్థం ఏంటి? అలా అని దేవుడు మనలను ప్రేమించకుండా ఉన్నాడా? అలా ఏం లేదు. ఆయన లోకమును మనల్ని ఎంతో ప్రేమించెను అని రాయబడి ఉంది.
ఎంత ప్రేమించాడు అనంటే గత కాలంలో మనం చూసాం, తన అద్వితీయ కుమారుని మన కొరకు ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. ఒకవేళ ఆయన ప్రేమ గనుక మనకు చూపించకపోతే మనందరికీ జీవం లేదు. అంటే యుగయుగాలు ఆరని అగ్నిలో ఉండేటువంటి పరిస్థితులే ఉంటాయి, జీవం ఉండదు. అంటే బ్రతుకున్నామన్న పేరు ఉంటుందేమో కానీ మనందరం కూడా మృతులుగానే కనపడతా ఉంటాం. ఇక్కడ మనం అందరం కూడా అర్థం చేసుకోవలసింది ఇక్కడే. ఏంటిది అది? చూడండి, మనం యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నాం, మంచిదే. ఎందుకని ప్రేమిస్తున్నాం? ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన మన పాప భారాలన్నిటినీ మోసి ఆయన మనకు విడుదలిచ్చి, పాపం యొక్క శాపం నుండి విడుదలిచ్చి మనల్ని తండ్రి యొద్దకు లేకపోతే పరలోకానికి సిద్ధపరిచాడు. అలాగే పరిశుద్ధాత్మను కూడా మనం ఎంతగానో గౌరవిస్తాం. పరిశుద్ధాత్మను గురించి, యేసుక్రీస్తుని గురించి మాట్లాడతాం. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడ మనం మర్చిపోయే విషయాలు ఏమున్నాయంటే తండ్రిని గురించినటువంటి సంగతులు మనం మర్చిపోతూ ఉంటాం. అంటే ఇక్కడ ఒక బాధ్యతను జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనం గుర్తుపట్టాలి. ఏంటా బాధ్యత? తండ్రిని మనం ప్రేమించాలి. ఎలా తెలుసుకోగలుగుతాం? తండ్రిని ప్రేమిస్తున్నట్టు మనకి ఎలా తెలుస్తుంది? ఇక్కడ నా మనసు ఆగిపోయింది. 3 సెక్షన్లు, లాస్ట్ 3 సెక్షన్లు కంప్లీట్ అయినట్టుగా అనిపించినా నా మనసు ఇక్కడ ఆగిపోయింది. ఇది 4వ సెక్షన్లో మనం తండ్రిని ప్రేమించడం అనేది మన బాధ్యతగా ఆలోచించే వాళ్ళు ఎవరుంటారు? ఇక్కడ మనకి భక్తికి ప్రారంభం అయినటువంటి మూలమైన సంగతి తండ్రిని ప్రేమించడం అనేది అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు యేసుక్రీస్తును ప్రేమిస్తూనే ఉంటాం, పరిశుద్ధాత్మను కూడా ప్రేమిస్తూనే ఉంటాం. పరిశుద్ధాత్మను ప్రేమించేటప్పుడు ఆయన మనల్ని పాపములు ఒప్పింపచేసి మనలను పవిత్రపరిచి పరిశుద్ధపరిచి లోకం నుండి వేరు చేసి మనల్ని ప్రభు రాకడ కొరకు సిద్ధపరిచేది పరిశుద్ధాత్మ. అందుకని యేసుక్రీస్తు యొక్క త్యాగాన్ని గురించి కానీ పరిశుద్ధాత్మని గురించి కానీ మనం ఎక్కువ సార్లు మాట్లాడుతూ ఉంటాం, ప్రేమిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఈరోజు మనం ధ్యానం చేసుకునే అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనం తండ్రిని కూడా ప్రేమించాలి. తండ్రి ప్రేమ అనేటువంటి విషయాల్లో సంఘాల్లో జరిగేటువంటి నిర్లక్ష్యాన్ని నాకు అనిపించింది, ఇది చాలా పెద్ద ప్రమాదం అని అనిపించింది. ఎందుకు అలా అనిపించింది అనంటే మనం ఒక వాక్యాన్ని చదివినప్పుడు మన మనస్సాక్షిగా అర్థమవుతూ ఉంటుంది. ఏంటది వాక్యం? చదవండి నాన్న. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 4, 5, 6 వచనాలు ఒకసారి మనం రివిజన్ చేసుకుందాం. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు. ఇప్పుడు చూడండి, 2వ అధ్యాయంలోనే మనం గమనిస్తే 4 నుంచి ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు. చూడండి, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి విషయాలు ఇవన్నీ. మనం గత కాలంలో ఈ వచనాలన్నీ ధ్యానం చేసుకుంటూ వెళ్ళాం. మీరు ఖాళీ ఉన్నప్పుడల్లా ఆదివారం వచ్చేపాటికి శనివారం మీరు గత లాస్ట్ సెక్షన్లో చెప్పినవన్నీ రివిజన్ చేసుకుంటే తప్ప మరలా మన జ్ఞాపకం రాదు. మనం ఈ లోకంలో ఉన్నంతసేపు శరీరాన్ని గురించి, దానికి కావలసిన వాటి గురించి, దానికి ఉన్నటువంటి విలువలను గురించి ఆలోచించి భద్రపరచుకోవడమే సరిపోతుంది మన ఆయుష్కాలం మొత్తం. కానీ ఈ శరీరానికి విలువిచ్చి దీన్ని బ్రతకనివ్వడానికి కారణమైన ఆత్మను రక్షించుకునే విషయాల్లో మాత్రం మనం ఎక్కడ ఆలోచించడానికి టైం ఉండదు, తీరిక కూడా ఉండదు. ఒకవేళ దైవజనుడు చెప్పినా రాసుకునే వాళ్ళు ఉండరు. ఒకవేళ తర్వాత పంపినా మళ్ళొకసారి రివిజన్ చేద్దాం, అసలు ఆత్మ ఏ ఉద్దేశంతో మాట్లాడుతుందని ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. ఇంత వాక్యం చెప్పింది పక్కన పెట్టి ఏ విషయాలైనా వాక్య విరుద్ధంగా జరుగుతున్న విషయాలు గద్దిస్తే ఆళ్ళజోలు మనకెందుకు, ఏళ్ళజోలు మనకెందుకు అని ఎదురు దైవజనుడి యొక్క హృదయం అర్థం కాకపోగా ఎదురు మాట్లాడేవాళ్ళు ఎక్కువైపోతున్నారు.
చాలా ప్రమాదం అండి, మీకు అర్థం కావట్లేదు. సత్యం పక్షాన నిలబడి పోరాడాలి. గత రాత్రి మనం దేవుని వాక్యంలో మనం చదువుకుంటూ వచ్చాం. ఒక సేవకుడు అంటే ఎలాగుంటాడంటే సత్యము పక్షాన, లేకపోతే దేవుడు అనుగ్రహించినటువంటి ఆయుధాలను ధరించిన వాళ్ళై, యుద్ధోపకరణములను ధరించిన వాళ్ళై యుద్ధంలో పోరాడుతూ ఉంటారు. అలాంటి వారిని సేవకుడు అని అంటారు. ఎవరిని పెడతాడని కాదండి. పౌలు తిమోతికి చెప్తూ ఉంటాడు, రాత్రి సెక్షన్లో వింటే మనకి అర్థమవుతుంది. పోరాటం అనేది విశ్వసించిన ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కడ మోసపోతున్నాం అనేదే వాక్యపు వెలుగులోంచి మనకి కనపడతా ఉంటుంది. ఇప్పుడు చూడండి, తండ్రిని మనం ప్రేమించట్లేకపోతున్నాము అనే విషయం దగ్గర మనం ఆగిపోయాం. తండ్రిని ప్రేమించడం ఎంత బాధ్యతతో కూడినటువంటి విషయం అంటే, ఈరోజు మనం ఇక్కడ చదువుకునేటప్పుడు మనకు చాలా చక్కగా అర్థమవుతుంది. చదువునాను మళ్ళీ ఒకసారి 4 నుంచి ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు. ఇప్పుడు చూడండి, ఆయనను అనే మాటకి తండ్రి అని అర్థం. ఆయనను ఎరిగి ఉన్నాం. ఎందుకంటే ఈ మాట చదువుతున్నప్పుడు మనం 5-6 వచనాల్లో కూడా వెళ్ళినప్పుడు మూలమైనటువంటి తండ్రి యొక్క ఉద్దేశాలను మనం ఎరిగి ఉండాలి. చదువునానా? ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఇప్పుడు చూడండి, అబద్ధికుడు ఎలాగుంటాడు, సత్య సంబంధమైంది ఎలా ప్రారంభించబడింది అనేది ఇక్కడ మనం చూడొచ్చు. సత్యం అని అంటే ఏంటి? నీ తండ్రిని ఎరిగి ఉండి తండ్రిని తండ్రిగా చూడడం అనేది సత్యం ఇక్కడ. అది కాకుండా అంటే తండ్రిని కాకుండా, అందుకని మొదటి యోహాను పత్రిక మనం చదువుకుంటే 2వ అధ్యాయంలో అనుకుంటే చివరిలో ఉంటుంది, మీరు కుమారుని తండ్రిని ఎవడైతే అంగీకరించడో వాడే అబద్ధికుడు అని రాయబడి ఉంటుంది. 22వ వచనం. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. ఇప్పుడు చూసారా, తండ్రిని ఒప్పుకోడు అంటే ఇక్కడ రహస్యంగా జరుగుతున్న యుద్ధం ఏంటంటే, తండ్రిని ఒప్పుకోకుండా కుమారుని వైపు చూస్తూ పరిశుద్ధాత్మ వైపు చూస్తూ నడిపించబడ్డం అనేది ప్రమాదం. అందుకని దేవుడు ఏమంటాడంటే, మీరు ఎరిగి ఉన్నారని చెప్పుకొనుచున్నారు మంచిదే, కానీ ఆయన ఎరిగి ఉండటం అనే అర్థం ఏంటి అంటే ఆయన ఆజ్ఞలు గైకొనడం అనేది ప్రాముఖ్యం. ఒకవేళ ఆజ్ఞలు గనక గైకొనకపోతే అబద్ధికుడు, వానిలో సత్యం ఉండదు. చూడండి, అంటే సత్యానికి సంబంధించినటువంటి ఏ బీజమైనా మనము తండ్రిని నమ్మినప్పుడే తండ్రి విషయంలో ఆయనకి చెందవలసిన మహిమ ఘనత తండ్రికి చెందాలి. యేసు ప్రభు యొక్క జీవితంలో మనం చూస్తే తండ్రితో ఎప్పుడూ కూడా ఆయన సంబంధాన్ని వ్యక్తపరుస్తూ ఉండేవాడు. తండ్రి అని మాట్లాడుతూ ఉండేవాడు. మీరు కావాలంటే ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి నాన్న. చూడండి నాన్న, 2వ కొరింథీ పుస్తకం 16వ అధ్యాయం 21-22 చదువు నాన్న. మొదటి కొరింథీ 16:21-22 చూడు నాన్న. పౌలును నేను నా చేతితోనే వందన 22 చూడు. ఎవడైనను ఇక్కడ చూడండి, ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. అంటే రెండో ఆక్షన్ ఏమి లేదా? అంటే మనకిప్పుడు ఈ వాక్యం చదువుతున్నప్పుడు మనకేమర్థం అవుతుంది అంటే, తండ్రిని మనం ప్రేమించాలి. తండ్రి మనల్ని ఎలాగ ప్రేమిస్తున్నాడో మనం కూడా తండ్రిని అలానే ప్రేమించాలి. ఇది మెయిన్ ప్రాముఖ్యం. మనం తండ్రిని ప్రేమించకపోతే వాడు శపించబడును గాక అంటే రెండవ ఆక్షన్ ఏమీ లేదు. ఎవడైనను
ప్రభువును ప్రేమించుకుంటే వాడు శపింపబడును గాక. ప్రభువు వచ్చుచున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప మీకు తోడైండును గాక. క్రీస్తు నందలి నా ప్రేమ మీ అందరితో ఉండును గాక. చూడండి, క్రీస్తు నందలి ఉంచినటువంటి ప్రేమ అంట మనందరిలోనూ ఉండి తీరాలి. అది క్రీస్తు నందలి ఉంచినటువంటి ప్రేమ యొక్క ప్రత్యక్షత ఏంటి అని అంటే తండ్రిని ప్రేమించటం. ఇక్కడ యుద్ధం ఎక్కడ జరుగుతుందనేది మనం ఇప్పుడు ఆలోచించాలి. తండ్రి యొద్ద నుండి అపవాది ఎలా మోసం చేసి తండ్రి సహవాసం నుండి, తండ్రి సన్నిధిలో నుండి అపవాది ఎలాంటి బోధ చేసి మనల్ని త్రోవ తప్పించింది అనేది ఇక్కడ మెయిన్గా మనం గ్రహించవలసినటువంటి విషయం. ఎలాగా మనకు ఎలా అర్థమవుద్ది చూడండి. ప్రేమ నుండి, తండ్రి ప్రేమలో నుంచి మనల్ని ఎలా విడదీస్తుంది అనేది, అపవాది ఎలా యుద్ధం చేస్తుంది అనేది ఇక్కడ మనం మెయిన్గా చూసి తెలుసుకోవలసినటువంటి సత్యం. అందుకనే ఇక రెండవ ఆప్షన్ లేదు. తండ్రిని గనక మనం ప్రేమించే స్థితిలో లేకపోతే మనందరం ఖచ్చితంగా శపించబడతా ఉంటాం. అందుకనే ద్వితీయోపదేశకాండంలో 30వ అధ్యాయంలోన 19 ఎక్కడ ఉంటే చదువునానా, నేడు మరణమును, జీవమును, ఆశీర్వాదమును, శాపమును మీ ఎదుట పెడుతున్నాను. హింసించిన నీ శత్రువుల మీదకి, నిన్ను ద్వేషించిన వారి మీదకి నీ దేవుడే. చదువునా మరియు ఎక్కడ 31 37వ వచనం. 7 కాదు నాన్న, 19. నేడు జీవమును. రైట్, చదవండి నాన్న. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనం. అంతేగా? 19వ వచనం చదువు. నేడు జీవమును. ఇప్పుడు చూడండి, నేడు జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలిచి. ఇప్పుడు చూడండి, భూమి ఆకాశాలన్నిటినీ మన మీద సాక్ష్యంగా దేవుడు నిలబెట్టాడు. మీకేది కావాలో కోరుకోండి. మీకు తెలుసో తెలీదో, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఈ విషయాలు చెప్పినప్పుడు మీరు తర్వాత భాగాలన్నీ చదువుకుంటే మీకు అర్థమైంది. నిర్గమకాండం కానీ, ద్వితీయోపదేశకాండం కానీ, యెహోషువ కానీ, ఇవన్నీ కూడా మీరు చదువుకోండి. సంఖ్యాకాండం కానీ ఇవన్నీ చదువుకుంటే మనకు అంత అర్థమైపోద్ది. ఏమర్థమైపోద్ది? ఇశ్రాయేలు ప్రజలు ఏం కోరుకొని బ్రతికారో మనకు అర్థమైపోద్ది. ఏం కోరుకొని బ్రతికారు? వాళ్ళు అరణ్యంలో రాలి చచ్చిపోయారు. అంటే వాళ్ళు మరణాన్ని కోరుకున్నారు, వాళ్ళు మరణాన్ని ఆశించారు. ఇప్పుడు సేమ్ ఆ రోజున తండ్రిని ప్రేమించకుండా, తండ్రి ఆజ్ఞలు గైకొనకుండా వాళ్ళు మన పితరులు ఎలాగైతే లోకాన్ని, దాని ఆశను ప్రేమించి వాళ్ళు నడిపించబడి వాళ్ళు ఎలాగ మోసగించబడ్డారో ఇప్పుడు కూడా సంఘాల్లో అవే పరిస్థితులు కనపడుతున్నాయి. ఇప్పుడు తండ్రి ప్రేమను మనం చూస్తున్నప్పుడు అక్కడ కంటిన్యూ చేయనా, మనం ఎక్కడ చదివాం? 2వ అధ్యాయం 4 చదివాం కదా. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 4 చదివాం కదా. కంటిన్యూ చేయనా అక్కడ నుంచి. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమై. ఇప్పుడు చూడండి, 5వ వచనంలో స్పష్టంగా క్లియర్ గా చెప్తున్నాడు, ఆయన వాక్యమును గైకొనని వానిలో దేవుని ప్రేమ ఉండదు. కన్ఫామ్ గా చెప్తున్నాడు. ఏమంటే ఎన్ని రకాలుగా ఆలోచిస్తే మనకు అర్థమైంది అంటారు? ఎన్ని రకాలుగా ఆలోచిస్తారు చెప్పండి? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. వాక్యము గైకొనకపోయినా, ఆజ్ఞను గైకొనకపోయినా ఒక మనిషిలో దేవుని ప్రేమించే జీవితం ఉండదు. ఇప్పుడు దేవుని ప్రేమించే జీవితం లేకపోతే నువ్వేమవుతున్నావు? శపించబడుతున్నావు అని చెప్తున్నాడు. అంటే మందిరానికి వస్తున్నాం, వాక్యం వింటున్నాం, ఆజ్ఞను తెలుసుకుంటున్నాం,
తెలుసుకున్న తర్వాత దాన్ని అనుసరించకపోతే నువ్వు దేవుని మందిరానికి వచ్చి శపించబడడాన్ని గుర్తుపట్టగలగాలి. ఇవాళ జరుగుతున్న సేవలన్నిటిలో వాక్యంలో దేవుడు ఏం బోధించాడు, సంఘాలకు ఏం బోధించాడు అనేది అక్కర్లా. వాళ్ళ పితరుల వాక్యానికి భిన్నమైన దుర్బోధలు చేసుకుంటా, మనుషుల చేత కల్పించబడిన పద్ధతులన్నీ అనుసరించుకుంటా, వారిష్టం వచ్చిన సేవలు చేసుకుంటుంటే అక్కడ జనం అండి గుంపులు కూడతారండి. ఆలోచించుకునే వాళ్ళు ఎవరు లేరు. మనందరం ఎక్కడ మోసగించబడుతున్నామంటే తండ్రి ప్రేమను మనలో కలిగి జీవించినప్పుడే మనం ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని జయించగలుగుతాం. లేకపోతే జయించటం అనేది అసంభవమైనటువంటి విషయం. ఖచ్చితంగా వాక్యం ఏం చెప్తుంది? మీరు శపించబడతారు. ఇప్పుడు తండ్రిని మనం ప్రేమించాలంటే ఇప్పుడు మనకేం కావాలంటే వాక్యం ఏ జీవితం అయితే నీ నుండి ఆశపడుతుందో, వాక్యం నువ్వేం జీవితం చెయ్యాలని కోరుకుంటుందో ఎగ్జాక్ట్లీ ఆ జీవితం చెయ్యాలి. అది నువ్వు చేయటం లేదంటే దేవుని నువ్వు ప్రేమించటం లేదు అని అర్థం. నువ్వు దేవుని ప్రేమించట్లేదంటే నువ్వు ఆల్రెడీ శపించబడుతున్నావు అని అర్థం. ఎవరు ఎక్కడికి వెళ్ళి శపించబడుతున్నారో గుర్తు తెచ్చుకోండి. అదే శాపం ఇశ్రాయేలీలో జరిగింది. అదే శాపం ఇశ్రాయేలీలు భయానకరమైన పరిస్థితుల్లో నడిపించబడి అరణ్యాలలో రాలి మృతులై చనిపోయారు. మన పితరులతో అపవాది యుద్ధం చేసినప్పుడు వాక్యానుసారమైన జీవితం చేయనీయకుండా వాక్య ప్రకారంగా నమ్మి జీవించనీయకుండా అపవాది యుద్ధం చేస్తూ వచ్చింది. నేటికి అవే యుద్ధాలు జరుగుతున్నాయి. ఎలా తెలుసుకోగలం? ఇప్పుడు ఆదికాండంలో మనం చదివితే 3వ అధ్యాయం 6వ వచనం చదువుతారన్నా, లేకపోతే 4, 5 నుంచి ఏమైనా చదువుతారా? చూడండి. అందుకు సర్పము, మీరు చావనే చావరు. ఇప్పుడు చూడండి, అందుకు సర్పము, మీరు చావనే చావరు, మీరు చావనే చావరు. ఎలయనగా మీరు వాటిని తిను దినమున, మీరు వాటిని తిను దినమున నీ కన్నులు తెరవబడుననియు, నీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు. చూడండి, దేవుడు సృష్టిలో ఏది మంచిదని సృష్టించాడో సేమ్ మంచిది అని అంటుంది. ఏది మంచిదంట? ఇప్పుడు లోకం నీకేది మంచిదని చెప్తుంది? ఇప్పుడు లోకములో ఉన్నదంతా ఏముందంట? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. జీవపు డంబం అంటే ఇప్పుడు శరీర ఆశ, నేత్రాశ. ఇప్పుడు అపవాది మాట్లాడుతున్న మాటల్లో మనకేం కనపడుతుంది? శరీరానికి సంబంధించినటువంటి ఆశ, నీ కనులకు అందమైన దానిని గురించినటువంటి ఆశ. జీవపు డంబం అంటే ఏంటి? మనందరికి ఏమర్థమైంది? జీవపు డంబం అంటే మనకేమర్థమైంది? రాయపు గారు 75 సంవత్సరాలు బ్రతికారు కదా సుమారుగా. జీవపు డంబం అంటే మాటకి అర్థం ఏంటి చెప్పండి? ఏ బడిలోకి వెళ్ళి నేర్చుకున్నావు నీకు తెలియటానికి? ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళి దేవుని వాక్యం నేర్చుకుంటేగా మనకు తెలిసేది. ఏం చెప్తాం? జీవపు డంబం అంటే ఎలాగుంటుందంటే నేను అని నిన్ను నువ్వు హెచ్చించుకుంటూ ఉంటావు. ఎట్లాగా? నేను కష్టపడ్డాను చూడండి, నేను సంపాదించాను చూడండి. దేవుని వలన ఈ ప్రపంచములు నిర్మించబడ్డాయి. ఎవడు సామర్థ్యాన్ని బట్టి దేనిని కూడా చేయలేడు. ఆ విషయం ఎవరికి అర్థం కాదు. నేను కట్టానండి ఇల్లు, నేను అనేది ఆ భాషను వాడుకొని చెప్పుకొని మాట్లాడుకునేది జీవపు డంబము అని అంటారు దాన్ని.
అది ఎలా ప్రారంభిస్తాడు అపవాది? ఇక్కడ చూపిస్తున్నాడు. నీ శరీరంలో నువ్వు దేవదూతల వలె ఉంటావు, ఒక అందాన్ని చూపిస్తూ ఉంటాడు. నీ కన్నులకు ఇంపుగా కనపడతాయి. అంటే ఎక్కడ చూసినా నీ కొరకు నువ్వు బ్రతకాలని చూస్తూ ఉంటావు. ఇది అపవాదికి ఉన్నటువంటి ఆలోచన. అపవాదికి ఉన్నటువంటి ఆలోచనలు మనం ఎక్కడ చూడగలుగుతాం? యెషయా పుస్తకంలో చూడండి నాన్న. మనం యెషయా పుస్తకంలో, ఎహెజ్కేలు పుస్తకంలో మనందరం కూడా చూడొచ్చు. చదవండి నాన్న. యెషయా పుస్తకంలోకి వచ్చేపాటికి 14వ అధ్యాయం 13-14 వచనాలు చదవండి నాన్న. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను. ఇప్పుడు చూడండి, శరీరం దాని ఆశ, నేత్రాశ, జీవపు డంబంలో ఉన్నటువంటి గుణాలను అది ఈ లోకంలో తండ్రి వలన వచ్చింది కదా. మరి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ లోకంలోకి తండ్రి వలన రాలా, మరి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇప్పుడు చెప్తున్నాడు ఎక్కడి నుంచి వచ్చిందో ఆ వ్యూ చూపిస్తున్నాడు. ఇది ఏదెను తోటలో దేవుని పిల్లలైన అవ్వ ఆదాము దగ్గరికి వెళ్ళి దానికి ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని చూపిస్తుంది. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇవి తండ్రి వలన వచ్చినాయి కావని లేఖనం చెప్తుంది. మరి తండ్రి వలన వచ్చినాయి కాకుండా మరి ఇంకెవరి వలన వచ్చినాయి అనేది ఇక్కడ చూపిస్తున్నాడు. చదువునానా. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను. దేవుని నక్షత్రములకు పైగా, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఇప్పుడు చూడండి, ఇదంతా ఎవరిది? దేవునిది. దేవుడే లూసిఫర్ని, దేవదూతని సృష్టించి పుట్టించింది ఎవరు? దేవుడే కదా. అట్లాగే ఈ భూమి ఆకాశాలు, సర్వప్రకృతులు, సమస్తాన్ని కూడా మన కొరకు అనుగ్రహించి సృష్టించింది ఎవరు? దేవుడే. ఇప్పుడు ఈ ఆశల వెనక పనిచేసే ఆత్మ ఎలాగ ప్రారంభించబడుతుందంటే, నన్ను నేను ఇప్పుడు ఎవరికి విరోధంగా లెగుస్తున్నాడు అనంటే కేవలం దేవునికి విరోధంగా. అందుకని దావీదు కూడా ఏమంటాడంటే, ప్రభా నేను పాపం చేసినప్పుడు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేస్తూ వచ్చాను అని చెప్తాడు. అంటే ఇక్కడ మనం తండ్రికి విరోధంగా జరిగేటువంటి కార్యాలను మనం చూస్తున్నాం. మనం తండ్రిని ఎందుకు ప్రేమించలేకపోతున్నాం అంటే, తండ్రి మాటను, ఆజ్ఞను, వాక్యాన్ని ఎవడైతే గైకొనడో వానిలో తండ్రి ప్రేమ ఉండదు, వాడు దేవుని ప్రేమించలేడు అని దేవుని యొక్క వాక్యం మనం చదువుకుంటున్నాం. ఇప్పుడు అది ఎక్కడ ఎలా ప్రారంభించబడింది? దేవునికి విరోధంగా అపవాది ఎలా ప్రారంభించబడ్డాడంటే, దేవునికి విరోధంగా పనిచేసేది ఆశ, నేత్రాశ, శరీరాశ. శరీరము, నేత్రాలు, జీవపు డంబం, నేను అనేది అక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ కూడా. ఇదంతా కూడా దేవునికి విరోధమైంది. ఇప్పుడు చూడండి, దేవునికి విరోధమైనది శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇది దేవుని ప్రేమ, దేవుణ్ణి ప్రేమించకుండా నిన్ను అడ్డుపడి నిన్ను నిత్యమైన నాశనానికి, శపించబడిన దానికి, మరణానికి, పాతాళానికి, దేవుని తీర్పుకు మనల్ని ఈడ్చుకొని వెళుతుంది. నేటి దినాల్లో దేవుని ప్రేమించే జీవితం నాకు కావాలి అని అడిగి దీవించబడేవాళ్ళు లేరు, ఆశీర్వదించబడేవాళ్ళు లేరు. ఎవరిని దీవిస్తున్నారో, ఆశీర్వదిస్తున్నారో ఇవాళ గుర్తుపెట్టేవాళ్ళు అసలే లేరండి. ప్రార్థన చేస్తుంటే దేవుడు కార్యాలు చేస్తున్నాడండి అని అంటున్నారు. నేనేమంటానంటే, వాక్యం చెప్పిన జీవితం నీలో లేకుండా నువ్వు కలిపి చెరిపి కల్పించి బోధించిన దగ్గర దేవుడు నీకెలాగా ఆశీర్వాదాలు ఇస్తాడు? నీ ప్రార్థన దేవుడు ఎలా ఆలకిస్తాడు? అందుకనే వాక్యమును అనుసరించినప్పుడే దేవుణ్ణి నువ్వు ప్రేమించగలుగుతావు,
లేకపోతే నీలో లోక ప్రేమ ఉంటది, నువ్వు లోకాన్ని ప్రేమిస్తావు. ఇది వాక్యం చెప్తున్న సత్యం. ఇప్పుడు ఈ వాక్యము వెలుగులో మన జీవితాన్ని చూసుకోవాలి కదా. అసలు నువ్వు దేవుణ్ణి ప్రేమించే మనసు కనుక నీకు లేకపోతే ఇక నీలో పనిచేసే అన్నీ కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం పనిచేస్తుంది. ఇవన్నీ నువ్వు విడిచిపెట్టుకోలేవు నీ శరీరంలో. మరేం చేస్తావు? ఈ రోజున ఇవన్నీ ఉంటూనే మేము ప్రార్థనకి వెళ్తున్నాం, మేము ప్రార్థన చేస్తే దేవుడు మా ప్రార్థన ఆలకిస్తున్నాడు, మమ్మల్ని గద్దించి వాక్యాన్ని చూపించే పాస్టర్ వాడు చచ్చిపోవాలి, వాడు లారీ గుద్ది చావాలని అనేవాళ్ళు ఎక్కువైపోయారు. ఇదేమన్నా అడిగితే మీరు మమ్మల్ని అందరినీ తిడుతున్నారు, అలా అంటున్నారు, ఇలాగ అంటున్నారు. ఇక్కడ మన జీవితంలో ఏం జరుగుతుంది అనేది చూసుకోకపోతే, ఎన్ని సంవత్సరాలకి వాక్యం అర్థం కాకపోతే ఎంత నష్టం. నిన్నగాక మొన్న చదివిన అన్యజనులకి చక్కటి వాక్యం అర్థమవుతుందే, ఈ రోజున మన జీవితాలకు అర్థం కావట్లా. ఇప్పుడు చూడండి, తండ్రిని ప్రేమించేటువంటి విషయాల్లో ఇప్పుడు ఎక్కడున్నావు నాన్న? యెషయా పుస్తకంలో ఉన్నాం కదా. ఆ మాట మళ్ళీ ఒకసారి చదువునానా? నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను. ఇప్పుడు చూడండి, నేను ఆకాశమునకి. ఇప్పుడు నేను అనే పదం ఎక్కడిది? ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి దేవుని ప్రేమించిన తర్వాత, దేవుని ప్రేమించేటప్పుడు మనందరం ఏమవుతాం? మీరు ఆలోచించండి. దేవుని ప్రేమించేటప్పుడు మన జీవితంలో జరిగేది ఏంటంటే దేవుని యొక్క చిత్తం జరుగుతూ ఉంటుంది. ఇక వేరే జరగదా అంటే జరగదు. దేవుని చిత్తంలో శరీరాశ, నేత్రాశ, జీవపడంబాలు లేవు. అవి తండ్రి వల్ల పుట్టినవి కావు. జాగ్రత్తగా దయచేసి ఈరోజు గ్రహింపు లేకపోతే నష్టపోతాం. అర్థమైనట్టుగానే ఉంటుంది కానీ పరీక్షగా చూసుకోకపోతే, ఈరోజు యాక్చువల్గా 18వ వచనం నుంచి నేను వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ నా మనసు అక్కడ ఆగిపోయింది. ఈరోజు మనం గ్రహించకపోతే చాలా ప్రమాదం. కంటిన్యూ చేయనా? నేను ఆకాశములకు ఎక్కిపోతాను, దేవుని నక్షత్రములకు పైగా సింహాసనమును హెచ్చింతును. చూడండి, సింహాసనమును మనం ఎలా అర్థం చేసుకోవాలి చూడండి. ఆలోచన ఎక్కడికి వెళ్ళిపోతుందంటే, ఏ ఆలోచన చూసినా దేవుడు ఉన్నా కూడా, ఆయన చిత్తం ఉన్నా కూడా, నిన్ను శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం నిన్ను ఈడ్చుకెళ్ళిపోతా ఉంటది. అది నీ జీవితానికి అర్థం కాకుండా బతుకుతావు. దేవుని సింహాసనాన్ని ఆక్రమించుకొని ఆయన సింహాసనానికి పైగా హెచ్చించుకునే స్వభావం. అంటే అర్థం ఏంటి? మనకేం అర్థం కావాలో తెలిసినా? ఇప్పుడు చూడండి, ఈరోజు దేవుడు ఉంది దేనికి అంటే నీకోసమే అంటది అపవాది. ఈ ప్రపంచాలు ఉన్నాయి దేనికంటే నీకోసమే అంటది. నీ పొరుగు వాళ్ళు ఎవరి కోసం అంటే నువ్వు వాడుకోవడానికే అంటది. నీకు నువ్వే కేంద్ర బిందువు. అంటే చూడండి, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో ఆరాధించాలని రాయబడింది. రెండవది ఏంటి? నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, దేవుని కంటే, నీ పొరుగువారి కంటే నిన్ను నువ్వు అధికంగా ప్రేమించుకోవడం అనేది నీ కార్యాల ద్వారా, నీ కలిగిన వాటి ద్వారా, నేను అనే జీవపు డంబము ద్వారా నువ్వెందుకు బతుకుతున్నావు ఈ లోకంలో అనంటే, నీ కంటికి ఒక కోరికలు ఉన్నాయి, నీ మనసుకు ఒక ఇష్టాలు ఉన్నాయి, నీ శరీరం కోరుకుంటుంది. శరీరం కోరుకున్న దానిని నెరవేర్చడానికి, శరీరం ఆశించిన దాని జీవితం చేయడం కొరకు నేను ఈ లోకంలో పుట్టాను, బ్రతుకుతున్నాను అని అనుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ ఒక రహస్యం ఏంటంటే,
నిన్ను దేవుడు ఎందుకు సృష్టించాడు అనంటే ఆయన తన కృపా మహిమకు కీర్తి కలగడానికి, నిన్ను బట్టి దేవునికి మహిమ ఘనత రావడానికి దేవుడు నిన్ను సృష్టించుకున్నాడు. ఇప్పుడు నువ్వేమనుకుంటావంటే నీ కొరకు దేవుడే నియమించబడ్డాడు అన్నట్టుగా ప్రవర్తిస్తావు. ఎలాగా దాన్ని ఎలా అర్థం చేసుకుంటావు, ఎలా చెప్పగలుగుతావు, ఎలా ముసుగు వేయబడుతుంది, నువ్వు ఎక్కడ ఎలా మోసగించబడుతున్నావు నీకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నువ్వేమంటావంటే ఒక జీవపు డంబాన్ని గురించి మాట్లాడుతూ ఉంటావు. నలుగురు కలిశారనుకోండి, నలుగురు కలిసి దగ్గర నేను ఎంత కష్టపడ్డానో చూడండి, నేను ఎంత చేశానో చూడండి, నేను అని మాట్లాడతావు. కానీ దేవునితో నీకు సంబంధం లేకుండా మాట్లాడుతూ ఉంటావు. ఇదే పనిచేసేది జీవపు డంబము. నేను ఇంత గొప్ప చదువుకున్నానండి, ఇంత ఉద్యోగం సంపాదించానండి, ఇంత కష్టపడి నేను ఇంత బిల్డింగ్ కట్టాను. కాదు, నీకు తెలివి జ్ఞానం దేవుడు ఇస్తే నీకు వచ్చింది. దేవుని దయను బట్టి నేను చదువుకున్నానని చదువుకోవడానికి దేవుడు కృపనిచ్చాడండి. ఆయన దయను బట్టి నేను ఈ జీవితం చేయడానికి దేవుడు నాకు సహాయం చేయడు. నువ్వు మాట్లాడే ప్రతి మాట వెనక దేవుడు 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 అనే పదం రావాలి. అదే దేవుని యొక్క చిత్తం. ఆయన చిత్తం లేకుండా అద్భుతాలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన చిత్తం లేకుండా సూచక్రియలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. తండ్రి యొక్క చిత్తము కూడా ఒక ఆశే. గమనించారా? 17వ వచనంలో మనం చదువుకున్నప్పుడు అక్కడ చెప్పబడింది అదే. చూడండి, లోకమును దాని ఆశయు గతించబోను గాని దేవుని చిత్తము అనంటే ఆశ, దేవుని చిత్తం జరిగించాలనే ఆశ. నువ్వు వాక్యాన్ని గైకొంటే, వాక్యానుసారమైన జీవితం నీలో ఉంటే దేవుని ప్రేమించడమే కాకుండా ఆయన చిత్తం మాత్రమే నీ జీవితంలో జరుగుతుంది. ఇప్పుడు ఆయన చిత్తం ఏంటి? వాక్యానుసారమైన జీవితం చేస్తూ, పరిశుద్ధ జీవితం చేస్తూ, ఆయన సిద్ధపరిచిన మహిమగల రాకడ కొరకు మరణాన్ని జయించే పరిశుద్ధ జీవితాన్ని నీ శరీర రక్త మాంసాల్లో నువ్వు చేసి ప్రభువుని ఎదుర్కోవాలనేది దేవుని యొక్క చిత్తం. అందుకనే యేసు ప్రభు కూడా పరలోకం నుండి పంపబడిన వాడిగా ఈ లోకానికి వచ్చినా కూడా, ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎప్పుడు చూసినా, ఎలా చూసినా నేను నా తండ్రి యొక్క చిత్తం చేయడానికే నేను ఈ లోకానికి వచ్చాను అంటాడు. ఇప్పుడు మన జీవితంలో మనం ఏ భాష మాట్లాడినా, మన కంటికున్న ఆశ చొప్పున, మన శరీరానికి ఉన్న ఆశ చొప్పున, మన జీవితంలో ఉన్న జీవపు డంబం యొక్క విలువలను బట్టి మన నోరు మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ జరుగుతున్న మోసాన్ని మనందరం కూడా గుర్తుపట్టగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు చెప్పేటువంటి మాటను మనం కనుక అర్థం చేసుకుంటే, మత్తయి సువార్త 21, ప్రతిసారి మనం ఈ విషయాలన్నీ కూడా చదువుకుంటున్నాం. ఆ మాటలు కూడా మళ్ళొకసారి మనం చదువుకుందాం. చదవండి నాన్న. మత్తయి సువార్త 7:21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించు. ఇప్పుడు చూడండి, పరలోకమందున్న తండ్రి చిత్తం చేస్తేనే మనకు పరలోక రాజ్యం. ఇప్పుడు దేవుని వాక్యానుసారంగా నడిచినప్పుడు, ఆయనను ప్రేమించినప్పుడు, ఆయన ప్రేమ నీలో ఉన్నప్పుడు మన జీవితంలో పరలోక రాజ్యానికి ఏది సిద్ధపరచుదంటే ఆయన చిత్తం మనల్ని సిద్ధపరిచింది. ఇప్పుడు సాతాను ఏమంటాడంటే వాడికున్న ఇష్టాన్ని మన జీవితంలో నెరవేర్చాలని చూస్తాడు. వాడికున్న ఇష్టాన్ని ఎలా నెరవేరుస్తాడు? మనం ఏదేను తోటలో అవ్వ ఆదాము దగ్గర మనం చూడొచ్చు. ఇప్పుడు దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి ఈ రోజున మనం ఎవరి చిత్తాన్ని అనుసరిస్తున్నాం, ఎవరిని ప్రేమిస్తున్నాం అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుని ప్రేమించేవాడు ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాడు. ఇప్పుడు యేసు ప్రభు చెప్పేది అదే. ప్రభువా ప్రభు నన్ను పిలిచి ప్రతివాడు దేవుని రాజ్యంలో ఉండగానే ఆయన చిత్తం చేసేవాడే పరలోక రాజ్యంలో. ఇప్పుడు చూడండి, తండ్రిని కుమారుడు ప్రేమించినప్పుడు ఆయన ఎక్కడ చూసినా ఆయన జీవితంలో ఏం కనపరిచాడు, ఏం మాదిరి కనపరిచాడు చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం
4వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను యేసు వారిని సువార్త చూచి ఆ. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆ. ఆయన పని తుదముట్టించుటయు ఆ. నాకు ఆహారమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చిత్తమును నెరవేర్చటం అనేది ఎలా చూపిస్తున్నాడు? సువార్త ప్రకటించడం చూపిస్తున్నాడు. మిట్ట మధ్యాహ్నం ఎండవేళలో ఆ సమరయ బావి దగ్గరికి 7 భర్తలు కలిగిన ఒక స్త్రీ వచ్చి రావడం కొరకు, ఆమెను దర్శించడం కొరకు మిట్ట మధ్యాహ్నం ఆయన వెళ్ళి అక్కడ నుంచున్నాడు. గమనించారా? అంటే మనకి ఆయన చిత్తంలో ఏం ప్రత్యక్షపరచబడుతుందంటే, ఒక పాపికి సువార్త ప్రకటించడం, దాన్ని మన జీవితంలో నెరవేర్చడం అనేదే ప్రేమ. ఆ ప్రేమకు గుర్తు సువార్త ప్రకటించి ఒక ఆత్మను నిత్య రక్షణకు నడిపించడం అనేది తండ్రి యొక్క చిత్తం. ఎందుకు ఆయన వచ్చాడో చెప్తున్నాడు. యేసుక్రీస్తు చెప్తున్నాడు, అయ్యా నేను నా తండ్రి చిత్తం నెరవేర్చడమే నాకు ఆహారం. నేను శరీరానికి కావలసిన ఆహారాన్ని తినడం వల్ల నేను బ్రతకట్లేదు, కానీ తండ్రి చిత్తం చేయటం వల్ల మనం బ్రతుకుతున్నాం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మన జీవితంలో తండ్రి చిత్తాన్ని చేసే జీవితం మనకు వచ్చిందండి? శరీరం, లోకం, దాని ఆశలు నెరవేర్చుకోవడానికే సరిపోతుంది మన జీవితం మొత్తం. దేవుని వాక్యం గ్రహించుకునే పిల్లలు అసలు లేరండి. దుఃఖపడుతున్నాను తప్ప, బాధతో దేవుని ప్రేమను బట్టి సువార్త ప్రకటించడమే తప్ప ఏమి లేదండి. నన్ను దేవుని ప్రేమ బలవంతం చేసి ఇక్కడ కూర్చోబెడుతుంది. ఇక్కడ చూడండి, గలతీ పత్రికలో చదవండి నాన్న. గలతీ పత్రిక 5:19 నుంచి చదవండి. శరీర కార్యములు. ఇప్పుడు చూడండి, శరీరంలో నుంచి అపవాది పుట్టించేటువంటి కార్యాలు. కార్యం అంటే ఏంటి? కార్యం అంటే క్రియ. శరీర కార్యాలు చేయడానికి ముందల ఏం పుట్టాలి? ఆశ పుట్టాలి. ఆ ఆశ వెనక ఏం పనిచేస్తాయి? నీ శరీరం పనిచేస్తుంది. ఆశ వెనక ఏం పనిచేస్తుంది? నేత్రాశ పనిచేస్తుంది. ఆశ వెనక ఏం పనిచేస్తుంది? నేను అనే జీవపు డంబం పనిచేస్తుంది. ఈ 3 తండ్రి వల్ల వచ్చినవి కాదు, మీరు గుర్తుపట్టండి. మొట్టమొదట ఆశ పుట్టిన తర్వాత దానికి కార్యాలు ప్రారంభించబడతాయి. ఏం కార్యాలు ప్రారంభిస్తాయంట? ఒక శరీరంలో జరిగే కార్యాలేంటి? ఆశ ద్వారా జరిగే కార్యాలేంటి? చదువునానా. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఏంటి అంటే జారత్వము. ఇప్పుడు చూడండి, శరీరానికి ఆశలు పుట్టించేది ఏంటిదంటే జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము. ఇప్పుడు చూడండి, ఒక శరీరంలో ఆశ ద్వారా జరిగే కార్యాలు. మొదట ఆశ పడుతుంది. ఆశ కార్యాలు చేపిస్తుంది. ఇప్పుడు ఒక శరీరంలో ఆశలు ఉన్నప్పుడు ఆ ఆశలు నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాయి? వ్యభిచారానికి, విగ్రహారాధనకి. ఇప్పుడు మనం చదివాం కదా, టకటక చదువునానా. జారత్వం అంటే ఏంటి? వివాహం కాకుండా చేసే కార్యాలు జారత్వం. అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషాలు, కలహాలు, మత్సరాలు, క్రోధాలు, కక్షలు, విమతములు, అసూయలు, మత్తతులు, కూడిన ఆటపాటలు మొదలు. చూడండి, ఆటలు పాటలు.
ఈ రోజున క్రిస్టమస్ పేర్లు చెప్పి ఏదో దేవుని ఆరాధిస్తున్నామని దేవుని పాటలు పెట్టి డాన్సులు వేసే బ్యాచీలు ఎక్కువైపోయారు. ఆయన పుట్టినోడు కాదు, ఆయన వచ్చినవాడు, ఉన్నవాడు అనువాడు ఆయన. ఇప్పుడు నిన్నగాక మొన్న 2000 అన్ని జనులు అడుగుతున్నారండి, నిన్నగాక మొన్న 2000 సంవత్సరాల క్రితం పుట్టినోడు అంటున్నారు. పుట్టినోడు కాదు ఆయన, వచ్చినవాడు, ఉన్నవాడు, ఫరెవర్, ఎప్పటికీ యుగయుగాలు ఉన్న దేవుడు ఆయన. అందుకనే ప్రపంచంలో ఏది ఉండాలన్నా అక్కడ మనకు కనబడేది ఏంటంటే యుగ యుగాలు అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, ఇన్ని కార్యాలు శరీరానికి సంబంధించినవి, ఇన్ని కార్యాలు మన మీద దాడి చేసి నిన్ను దేవుని ప్రేమ నుండి, దేవుని ప్రేమించనివ్వకుండా, దేవుని వాక్యాన్ని వాక్య ప్రకారంగా జీవించనివ్వకుండా నిన్ను త్రోవ తప్పించేస్తా ఉంటుంది. ఏమైంది నాన్న, భలే అడ్డం పెట్టావయ్యా నువ్వు. ఇసాకు తోడు దొంగలాగా ఉన్నారు, దొంగల ముఠ. మందిరంలోనే దొంగల ముఠ తయారవుతుంది. ఏం చెబుతా ఏంటో ఆయనక చూసి ముడుచుకుంటున్నావేంటి? ఏమన్నా ఇట్లా అన్నాడా ఏంటి? ఏం లేదులే, నాకు తెలియదులే. గొప్ప గొప్ప సింగర్లంతా కూడా నపుంసకులు అయిపోతున్నారు, తెలుసండి మీకు? నిజమే. సొదొమ గొమొర్రా టైంలో పురుషులు స్త్రీలు అవాంఛమైన కార్యాలు అడి జరిగినాయో, నోవాహు దినాలు ఈ టైంలో కూడా సేమ్ అండి. ఏం చేస్తా, కథ మురుసుకున్నట్టుగా చూస్తుంటే ఏందా అంత ఇదిగా చూస్తున్నాడు, ఎవరున్నారని నేను చూస్తున్నా. అయ్యా జాగ్రత్త, ప్రార్థనకి వెళ్తున్నారు కదా అని మా అందరూ మంచోళ్ళు అనుకోమాక, సరేనా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. సేమ్ ఇదే వివరణ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం నుంచి చదవన్నానా, మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుద్ది. మీరు వాటిని చేయుచు, మీరు అంటే సంఘం, వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, ఇప్పుడు ప్రేరేపించు అంటే ఆశలు పుట్టించి, కోరికలు పుట్టించి, ఇష్టాలను పుట్టించి ప్రేరేపించుచున్న వాయుమండల శక్తులు. ఇప్పుడు చూడండి, స్త్రీ పురుషుడు వేషం వేయకూడదు, పురుషుడు స్త్రీ వేషం వేయకూడదు. అవునా కాదా? ఈ రోజున మందిరంలోకి నువ్వు జీన్ ప్యాంట్లు వేసుకొని, ఆడపిల్లలు అంటే చున్నీలు ఎప్పుడో మర్చిపోయారులేండి, చున్నీలు వేసుకోవాలనే కనీసం ఇంగిత జ్ఞానం కూడా కనీసం ఆడపిల్లల కన్న తల్లిదండ్రులకు అసలే ఉండవు. నేను అందుకనే అందరూ హేగేలు అయిపోతున్నారని చెప్పేది. నేను అందరూ నపుంసకులాగా మారిపోతున్నారు, ఆడోళ్ళు మగోళ్ళు ఆడోళ్ళు అయిపోతున్నారు. రోమా సంఘంలో ఎప్పుడో ఎట్టండి బ్యాచ్ ఉంది, బైబిల్ని చూసేవాళ్ళు లేడు, చదివేవాళ్ళు లేడు. ఇప్పుడు మనందరం ఎలా గమనించగలుగుతున్నాం? చదువునానా, ఏం చదువుతున్నాను నేను? చదువునానా? వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి, ఇప్పుడు ప్రేరేపిస్తుందంటే ఒక శక్తి. ఇప్పుడు చూడండి, మీకు అఘోరి గురించి విన్నారు కదా, మీకు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి. ఆ రెండు ఆంధ్ర తెలంగాణలో మంచి ఫేమస్ అఘోరి. ఆ అమ్మాయి పేరేంటమ్మా? వర్షిని ఏమంటుందంటే, నువ్వు అఘోరిని ఏమనుకుంటున్నావు అంటే, నా బాయ్ ఫ్రెండ్ అనుకుంటున్నాను. అదేంటమ్మా, అతను ఒక హేగే కదా, అతను సంసార జీవితానికి పనికిరాడు కదా, నువ్వు బాయ్ ఫ్రెండ్ అని ఎట్ట అనుకుంటున్నావు అంటే, అవును నా భర్త నేను అనుకుంటున్నాను, మీకేంటి ప్రాబ్లం అంటుంది.
అలా కాదమ్మా, ప్రపంచంలో ఇప్పుడు 2 ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో ఎవరు చూసినా ప్రజలందరూ అఘోరి చేతిలో యవ్వన బిడ్డ పాడైపోతుంది, తన జీవితం స్పాయిల్ అయిపోద్ది, తనకు బ్రతుకు తెరువు అంటూ ఏది లేకుండా దెబ్బతినిపోద్ది అని ఎట్లయినా పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ గవర్నమెంట్ని బతిలాడుతున్నారు ప్రజలందరూ. మరి నువ్వేమో ఇష్టపడుతున్నాను అని అంటున్నావు, ఏం చూసి ఇష్టపడుతున్నావు అంటే అతను నా భర్తగా నేను అంగీకరిస్తున్నాను అంటుంది. అదేంటమ్మా, భర్త అంటే మరి కుటుంబ జీవితం చేసి బిడ్డలను కని ఒక చక్కటి జీవితం చేయాలి కదా, అది సృష్టి ధర్మం కదా, మరి ఆ ధర్మం లేకుండా నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు అంటే అది నా ఇష్టం అంటుంది. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే నా ఇష్టం అంటుంది. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది ప్రపంచంలో? నోవాహు దినాలు, లోతు దినాల్లో జరిగినటువంటి విషయాలే నేటి దినాల్లో జరుగుతున్నాయి. పిల్లలు కూడా నా ఇష్టం అంటున్నారు తప్ప దేవుని చిత్తం చేయడానికి, దేవుని ప్రేమించి వాక్యానుసారంగా బ్రతకడానికి ఎవ్వరూ ఇష్టపడతలా. ఆడపిల్లలు జీన్ ప్యాంట్లు వేసుకొని దర్జాగా మందిరానికి వెళ్తుంటే పాస్టర్లకే ఆనందంగా ఉండే, తల్లిదండ్రులు కూడా ఆనందంగా ఉంది. చున్నీలు, ఆడపిల్లలకి చున్నీలు వేసుకొని తిరగటం, నాకు తెలిసి ఎక్కడో 10,000 మందిలో ఒక 5-6 చూస్తానేమో. ఏం మాట్లాడాను నేను? ఏమంటారంటే నా ఇష్టం, నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతాను, నేను మేజర్ని. అంటే సృష్టి ధర్మంలో దేవుడు నియమించిన వాక్యానుసారంగా దేవుడు నియమించినటువంటి జీవితాలు అక్కర్లేదా? అక్కర్లా. నేను లవ్ చేశాను, నా ఇష్టం, నేను ఇష్టపడ్డాను, అది నాకు కావాలి, నేను చూస్తాను, నేను సినిమాలు చూస్తాను, నేను క్రికెట్ చూస్తాను, నా ఇష్టం, నాది. నేను చెప్తున్నాను, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే తండ్రిని ప్రేమించే జీవితం, వాక్యం కోరుకున్న జీవితం మీలో లేకపోవటం వల్ల ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలు మన రక్త మాంసాల్లో పనిచేస్తూ ఉంటాయి. అర్థం కాదండి. అందుకనే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో చెప్తున్నటువంటి విషయాలు అదే. మళ్ళీ చదువునానా? మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున చూసారా నడుచుకొంటిరి. మునుపు ఎట్ట నడుచుకున్నారు? ఈ ప్రపంచ ధర్మము చొప్పున మీరు నడుచుకున్నారు. ఎలాగా? చదువు. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు. చూసారా, మనమందరము కూడా గత కాలంలో దేవుని ప్రేమించకుండా, వాక్యాన్ని ప్రేమించకుండా, పరిశుద్ధ జీవితాన్ని ప్రేమించకుండా శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొని. చూడండి, శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకుని. ఈ కోరికలన్నిటినీ ప్రేరేపించేది ఎవరు? వాయుమండలపు శక్తులు. ఈ రోజున వాక్యాన్ని ప్రేమించకుండా, దేవుని ప్రేమించకుండా, తండ్రిని ప్రేమించకుండా నువ్వు దేనిని ప్రేమించినా, ఇప్పుడు చూడండి, కొంతమంది తాగుతూ ఉంటారు, నా ఇష్టం అంటారు, అంతే, నా ఇష్టం అంటారు. దేవుని ప్రేమించని వాడు శపించబడతాడని ఖచ్చితంగా వాక్యం డైరెక్ట్ గానే చూపిస్తుంది. 1 కొరింథీ 16:22లో మనం చదివాం. ఎవరైనా దేవుని ప్రేమించడు, దేవుడు కోరుకున్న వాక్యానుసారమైన జీవితం ఇష్టపడరు. తాగుబోతు ఎండిగడ్డి కాలినట్టు వాడు కాలిపోవును అని రాయబడింది. తాగుబోతు చింపిరి గుడ్డలకు, దరిద్రులకు కారకులవుతారని రాయబడింది. ఎన్నో శాపాలు, తాగుబోతులకు వచ్చే శాపాలు ఎన్నో ఉన్నాయి. వాడు నా ఇష్టం అని అంటాడు, అంతే. ఈ ప్రేరేపణ ఎవడు పుట్టించాడు? ఒకడు ప్యాకెట్ ఆడేవాడు, నీ పొరుగువారి భార్యని ఆశించేవాడు. దేవుడు చెప్తున్నాడు, అయ్యా నీ పొరుగువాని భార్యని, నీ పొరుగువానిది ఏది నువ్వు ఆశించవద్దు అంటే వీడికి ఆశకు తృప్తి లేదు. మనం లాస్ట్ సెక్షన్లో చదువుకున్నాం, ఆశ వెనక పాతాళం పనిచేస్తుంది, అగాధ కోపం పనిచేస్తుంది. అగాధ కోపానికి, పాతాళానికి తృప్తి ఉండదు. ఈ రోజున దేవుని ప్రేమించకుండా
నువ్వు దేనిని ప్రేమిస్తున్నా అది తృప్తి లేని ప్రేమ చేత నిన్ను మరలా మరలా నీ పొరుగువారిని ఏది కావాలంటే అది ఆశిస్తూ బ్రతుకుతూ ఉంటావు. నీకు దేవుడిచ్చిన దాంతో తృప్తి పడవు, వేరొక దానిని ఆశిస్తూ ఉంటావు. ఈ రోజున వాక్యంలో చెప్పబడిని మనుషులు కల్పించిన పద్ధతులు ఆశించి సంఘాలకు నేను అద్భుతమైన సేవ చేస్తానని అంటావు. ఎవరు చెప్తారు చెప్పండి? దేవుడు చెప్పాడా, నేర్పాడా? దానికి భూ సంబంధమైన జ్ఞానాన్ని ఉపయోగించి లాజిక్ కలిగిన మాటలతో నీతిమంతులు చెప్తున్న వాక్యాన్ని నమ్మక ఎదిరించి ఓడించడానికి లోక సంబంధమైన జ్ఞానాన్ని ఏరుకొని వచ్చి డిబేట్లో కూర్చొని మాట్లాడతారు ఇవాళ. అందుకనే దేవుని పిల్లల కంటే లోకంలో ఉన్నటువంటి బిడ్డలు లోక జ్ఞానము కలిగిన వారై ఎక్కువగా పనిచేస్తారని రాయబడి ఉంది. యేసు ప్రభు చెప్పిన మాటలు ఏవి నిరర్ధకం కావండి. యేసు ప్రభు సువార్త అపోస్తులకు నేర్పాడు, అపోస్తులు ఈ రోజున సంఘాలకు నేర్పాడు. ఈ రోజున అపోస్తుల ద్వారా సంఘాలకు ఏ వాక్యాలు నేర్పించారో చూసేవాళ్ళు ఉన్నారండి. మనుషులు కల్పించిన పద్ధతులు, యెషయా ఆ రోజుల్లో ప్రవచించిన విషయాలు ఈ రోజున జరుగుతున్నాయి. వాళ్ళు ఏం చేస్తారో తెలిసిన, మనుషులు కల్పించిన పద్ధతులు అనుసరించి, ఆచారాలు అనుసరించి దేవుని వాక్యమును అణిచివేసి నిరర్ధకమైపోయేటట్టు చేస్తారని మార్కు సువార్త 7వ అధ్యాయం 6 నుంచి 9, 11 వచనాల్లో చెప్పబడింది. మీరు తర్వాత చదువుకోండి. వాక్యం చూపించి చెయ్యి పరిచర్యలు ఏమీ అనలేకపోతున్నాం. అందుకనే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఆది కాండంలో మనం 3:6 కూడా ఒకసారి చదువునానని చెప్పేసి ముగిస్తాను, టైం అయిపోయింది. స్త్రీ ఎవరి కోసమైనా మనం టైం అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం, కానీ ఇతర సంఘాల టైం అడ్జస్ట్మెంట్ చేసుకోరు, పోటీకి కూర్చుంటారు. ఒక అరగంట మార్చుకోకూడదా? ఆరాధన చేయనివరు, సంపూర్ణంగా వాక్యం చెప్పనివరు, ప్రజలకు తెలియనివరు. సౌండ్ ఆపేయి 9 అయితే చాలు రెడీ కూర్చుంటారు. ఆపేకి ఏం చేస్తాం? సస్తామా? చదువు నా ఒక్క మాట చదువు, ముగిస్తాను. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, కన్నులకు ఆనందమైనది. చూడండి, కన్నులకు అందమైనది అని చెప్తుంది. నీ కంటికి నచ్చిందాన్ని ఆశిస్తున్నావు. నీలో దేవుని, నువ్వు వాక్యాన్ని ప్రేమించలేవు, వాక్యానుసారమైన జీవితం చేయలేవు, తండ్రి నువ్వు ప్రేమించలేవు. అంటే నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? నీ తాగుబోతానాన్ని ప్రేమిస్తున్నావు, నీ ఇష్టం వచ్చిన వాళ్ళతో తిరగటాన్ని ప్రేమిస్తున్నావు. ఇది శరీరాన్ని ప్రేమించే వాయుమండలపు శక్తులు ఇవి. దీన్ని దేవుడు పాపంగా ఎంచాడు. భయం ఉంటుందండి. ఎవడిష్టం వాడు అనుసరిస్తూ నాకేం పర్వాలేదు, నేను చచ్చినా పర్వాలేదు, కూతంతా ఆ మేకు గుచ్చుకుంటే చిన్న దెబ్బ తగితే విలవిల్లాడిపోతావు చెత్త ముఖం వేసుకొని. భయం లేదు నీకు? ఆరని అగ్ని ఉందరా నాయనలారా, ఆరని అగ్ని ఉంది. నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్న నీ బ్రతుకులో నీకు తొదకి ప్రతిఫలం వచ్చేది ఏంటో తెలిసిన? ఆరని అగ్నే. కూతంత దెబ్బ తగిలితే విలవిల్లాడిపోయి మంట 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 అంటావు. కాసేపు ఎండలో నుంచుంటే 42 హీట్ కనుక ఎండ వస్తే విలవిల్లాడిపోతావు తట్టుకోలేక. నీరెక్కడుందో ఎత్తుకుంటావు. చచ్చిన తర్వాత ఏం చేస్తావు? చచ్చినా పర్వాలేదని ఊగుతున్నారు. చదువునాన్న. ఆశను, ఆ కంటి ద్వారా ఆశను, అందాన్ని చూపిస్తుంది. సాతాను ఏం చేస్తుందంటే ఈ లోకంలో ఉన్న మనుషులందరూ చూపించి వాళ్ళు చూడు ఎంత అందంగా ఉన్నారో, వాళ్ళు దేవుళ్ళు లేకపోయినా ఎంత ప్రశాంతంగా ఉన్నారో, వాళ్ళు ఎంత సుఖశాంతులతో వర్ధిల్లుతున్నారో అని ఈ జీవన సంబంధమైన ఆశలకు సంబంధించిన వాటి ద్వారా దేవుని పిల్లలను ఆకర్షించి మోసం చేస్తూ ఉంటాడు. శరీరానికి కొన్ని కార్యాలు ఉన్నాయి, దానికి ఒక ఆశలు ఉన్నాయి. వాటిని నెరవేర్చకుండా వాక్యములో నీకు పరిశుద్ధ జీవితం ఉంది, వాక్యములో విశ్వాసం ఉంది,
వాక్యంలో దేవుని నీతి ఉంది, వాక్యంలో పరసంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. అవి కదా నువ్వు ఆశపడాల్సింది. కంటిన్యూ చేయనా అక్కడ? కన్నులకు అందమైనది వివేకమిచ్చు రమ్యమైనది చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని, చూడండి, చూపిస్తా ఉంటది. లోకంలో ఉన్న వాటి అధికారం అంతా అపవాది, చీకటి అంధకార సంబంధమైన అధికారం ఈ లోకానికి ఉంది. నీ ఆశలు వెనక పనిచేసేది ఏంటో తెలిసిన? అంధకార సంబంధమైన వాయుమండలపు శక్తులు. ఇంతవరకు నీ శరీరంలో ఉన్న ఆశలను చంపుకోవడం తెలీదు. నువ్వు పాటలు పాడుతున్నావు, ఆరాధనలు చేస్తున్నావు, ప్రార్థనలు చేస్తున్నావు. ఇవన్నీ కూడా దేవుని చేత అంగీకరించబడవు. నువ్వు ఎంత కష్టపడినా లేఖనాల్లో ఉన్న పరిశుద్ధ జీవితం నువ్వెన్నడూ కూడా చేయలేవు. మనసు యొక్క శరీరం యొక్క ఇష్టములన్నీ కూడా వాయుమండల సంబంధమైన అధిపతులు నిన్ను ప్రేరేపిస్తాయని రాశాడు. భయం ఉందా నీకు? లోక సంబంధమైన ఆచారాలు చూసే కదా నువ్వు గోల్డ్ రంగులు, నెయిల్ పాలిష్లు, మేకప్, ఇంకేంటి రాయపు గారు నేను చెప్పంటే పేరే లవ్లీ రాత్రం ఈ మధ్య ఆ నరిసిలింటికలు అంత పొడుచుకొచ్చిన దాన్ని పేరెల్లో వేసి రుద్దుతున్నాడు. పేరు నీదిలే అనేవాళ్ళని చాలా మందిని అంటున్నా. ఏం భయపడమాక, నువ్వు తప్పకుండా ఎక్కడికి వెళ్తావు చెప్పు? పరలోకం వెళ్తావా, నరకం వెళ్తావా చెప్పు? బతికినంత కాలం లోకం 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 లోకం, అందం ఇష్టం అని బతికి చచ్చి ప్రభునందు నిద్రించిరి అని బోర్డు మళ్ళీ చచ్చిన తర్వాత. అంతేనా ప్రభాకర్? ఎంత పచ్చి మోసం అయ్యా. మా నాన్నకు ముందుగానే చెప్పా, నాన్న నువ్వు చస్తే మాత్రం నేను మాత్రం పాతి పెట్టను, ప్రార్థన చేయను అన్నానా లేదా? నాకు మెంటలు అనుకుంటారు కదా. అందుకని ఒక పరిశుద్ధులు సాక్ష్యం ఉండాలి. ఒక దైవజనులు నీ కొరకు సాక్ష్యం చెప్పగలగాలి. దేవునికి మహిమ కలుగునగాక. కంటిన్యూ చేయనా? ముగించేస్తున్నాను. దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. ఇంకొకరిని చెడగొట్టడం ప్రారంభించింది. చూసారా, ఆశలు ఒక దగ్గర నిలబడవు. నీ ఆశలు నీ పిల్లల్లోకి వస్తాయి, నీ పిల్లల నుంచి ఇంకో వాళ్ళ పిల్లల్లోకి వస్తాయి. వాళ్ళ సంతానాల మొత్తానికి వంశాలని నాశనం చేస్తూ ఉంటాయి. ఈరోజు పునరుద్ధాన దినాన దయచేసి మిమ్మల్ని నేను బ్రతిమలాడుకుంటున్నాను, ప్లీజ్. నువ్వు తండ్రిని ప్రేమిస్తున్నావు అంటానికి రుజువేంటో తెలిసినా ఆయన వాక్యమును గైకొనటమే తండ్రిని ప్రేమించటం. అదే 1 యోహాను పత్రిక 2:5 మళ్ళీ ఒక్కసారి చదువునానా? నేను ముగించేస్తున్నాను. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆయన యందు నిలిచియున్న వాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగూ నడుచుకొనెను అలాగే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. ఆయన ఎట్లా నడుచుకున్నాడు? ఏ జీవితం చేశాడు? సేమ్ అలానే మనం కూడా నడుచుకోవలసిన బాధ్యత మన మీద ఉంది. మనం ఆయన ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. ఇప్పుడు ఆయన ప్రేమ మనలో ఉందంటానికి దీని వల్ల మనకు అర్థం అవుతుంది. అందుకనే ఈ పునరుద్ధాన దినాన మనలను మనం సరి చేసుకోవడానికి దేవుని ఆత్మ మనందరికీ సహాయం చేసి తండ్రిని కూడా ప్రేమించే బాధ్యత కలిగిన జీవితం చేయకపోతే వాక్యానుసారమైన జీవితం కోల్పోయి లోక ఆశల చేత మోసగించబడుతున్నాం అనే సంగతిని మనం గుర్తు చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. స్తోత్రం 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 స్తోత్రం. చేద్దాం, ప్రార్థన చేద్దాం. తీసేయి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అంతేలే, ఇంకేం తీసేయట్లేదు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.
చేద్దాం, ప్రార్థన చేద్దాం నాన్న. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు, మంచిదే. కానీ మనం ఆయనను ప్రేమించాలి కదా. ఆయన ప్రేమ ఎవరిలో ఉంటుందో. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కొంచెం పెట్టు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆయన ప్రేమ ఎవరిలో ఉండదో చూసారా, గమనించారా? ఆయనను ఎవరైతే ప్రేమించరో అటివారు లోకాన్ని ప్రేమిస్తారు. లోక ప్రేమ ఎవరిలో ఉంటుందో, లోకాన్ని ఎవరైతే ప్రేమిస్తారో మిగతా వారికి ఎక్కడా కూడా దేవుని ప్రేమించే జీవితం ఉండదు అనే సత్యాన్ని మనందరం కూడా చూస్తున్నాం. ఈరోజు ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. మనలను మనం పరీక్షించుకోవడం ఎంత మంచిదో ఈ రోజున మనలను మనం గమనించుకొని పరీక్షించుకోవాలి. అందుకనే నీ ప్రేమ విలువ ఎరుగనైతిని, నీ ప్రేమ విలువ తెలియనైతిని, నీ ప్రేమ విలువ ఎరుగనైతిని, నీ ప్రేమ విలువ తెలియనైతిని. ఆ ప్రేమకే గాయమాయనా, ఆ ప్రేమయే నన్ను ఓర్చెనా, ఆ ప్రేమకే గాయమాయనా, ఆ ప్రేమయే నన్ను ఓర్చెనా. నీ ప్రేమ విలువ తెలియనైతిని, నీ ప్రేమ విలువ ఎరుగనైతిని. పాపపు భూమిలో నేను పడియుండుట చూచి, నా పేరుతో నన్ను పిలచిన నా తండ్రి. పాపపు భూమిలో నేను పడియుండుట చూచి, మరొకరు పిలిచింది తండ్రి ప్రేమ. కలువరి సిలువలో నీవు చూపిన ప్రేమయే, కలువరి సిలువలో నీవు చూపిన ప్రేమయే నీ శ్వాసముగా నన్ను నచ్చనే, నీ శ్వాసముగా నన్ను నచ్చనే, నీ శ్వాసముగా నన్ను నచ్చనే, నీ శ్వాసముగా నచ్చనే. నీ ప్రేమ విలువ, నీ ప్రేమ ప్రేమనే కోరుకుంటుంది. విలువ, నీ ప్రేమ విలువ ఎరుగనైతిని. నీ బలిపీఠము పైనే బహుగా ఫలించి బలియాగమౌదును ఆ సీయోనుకై. నీ బలిపీఠము పైనే బహుగా ఫలించి బలియాగమౌదును ఆ సీయోనుకై. నీ ప్రేమను చూపించి బలియాగమైతివా, నీ ప్రేమను చూపించి బలియాగమైతివా. నీ రాజ్యములో నన్ను చేర్చుటకై నిత్యవరుగా నన్ను, నీ రాజ్యములో నన్ను చేర్చుటకై ఆయన చిత్తము ద్వారా రమనందల బరగలపురా. నీ ప్రేమ విలువ నైతిని, నీ ప్రేమ విలువ ఎరుగనైతిని. నీ ప్రేమ, నువ్వు దేవుని ప్రేమించాలని దేవుడు తన చిత్తంలో నిన్ను ఎన్నుకున్నాడు. నాకే గాయమాయనా, నన్ను ఓర్చెనా, ఆ ప్రేమకే గాయమాయ, ఆ ప్రేమయే నన్ను ఓర్చెనా. నీ ప్రేమ తిని, నీ ప్రేమ విలువ ఎరుగనైతిని. నీ ప్రేమ యేసయ్యా,
నిన్ను ప్రేమించే జీవితం లేకపోతే నీ పాపములో నేను పడియుండుట చూచి నా పేరుతో నన్ను పిలచిన నా తండ్రి, పాపములో నేను పడియుండుట చూచి నా పేరుతో నన్ను పిలచిన నా తండ్రి, కలువరి నీవు చూపిన ప్రేమయే, మరి సిలువలో నీవు ప్రేమయే ముగా నన్ను మార్చనే, నన్ను మార్చనే, నీ స్వాస్యముగా నన్ను మార్చనే, నీ ప్రేమ విలువ నైతిని, నీ ప్రేమ విలువ ఎరుగనైతిని, నీ ప్రేమ తెలియనైతిని, నీ ప్రేమ విలువ ఎరుగనైతిని. ఈ దేవుని పిల్లరా, తండ్రి తన చిత్తంలో ఏముంచాడో తెలుసా? మనమందరం దేవుని ప్రేమించాలని. మనందరం తండ్రి అయిన దేవుణ్ణి ఎలా ప్రేమించగలుగుతాం? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఆయన వాక్యాన్ని గైకొనటమే, ఆయన ఆజ్ఞలు గైకొనటమే ఆయన ప్రేమించటం. ప్రేమనే కదా కోరుకునేది. ఆయన ప్రేమించినప్పుడు నీ శాపం నా శాపం అంతా కూడా ఆయన భరించాడు. మనలందరినీ కూడా శిక్ష నుండి, పాతాళం నుండి, మరణము నుండి, తీర్పు నుండి తప్పించింది దేవుని ప్రేమ. నువ్వు తండ్రిని ప్రేమించాలి. తండ్రి యొక్క చిత్తాన్ని మనం ఎరిగి ఉండకపోతే ఈ రోజున మనందరినీ పట్టుకొని పీడిస్తున్న ఆశలు మనం జయించలేము. శరీరానికి ఒక ఆశ ఉంది, శరీరానికి ఒక ఇష్టం ఉంది, నీ కంటికి ఒక ఆశ ఉంది, ఇష్టం ఉంది. సాతాను మోసం చేస్తున్నాడు, నీ కంటికి చూపించి నిన్ను భ్రమపరుస్తూ త్రోవ తప్పించేస్తున్నాడు. ఆశల యొక్క ఫలితం, కోరికల యొక్క ఫలితం, ఆశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. ఆరని అగ్ని, ఆ మరణం, రెండవ మరణం, ఆరని అగ్ని. నువ్వు బ్రతికుండగానే నీ శరీరంలో ఉన్న ఆశలు, ఇష్టాలు, కోరికలు, జీవపు డంబానికి సంబంధించిన ప్రతి వాటిని నీ శరీరంలో నుంచి బ్రతికుండగానే నువ్వు ఈ లోకంలో సిద్ధపడాలి. నీ రక్త మాంసంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల చేత, విశ్వాసము చేత, పరిశుద్ధ జీవితము చేత, దేవుని వాక్యము కోరుకున్న ఆ తండ్రి యొక్క చిత్తము చేత నువ్వు అలంకరించి నడిపించబడకపోతే ఒక రోజు వస్తుంది, నిత్యము నిరంతరము నిలిచి ఉండేది ఆయన చిత్తము చేసేవారే నిరంతరము నిత్యము నిలిచి ఉంటది. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది బిడ్డలారా, దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తాన్ని చెయ్యకుండా నీ జీవితంలో పరలోక రాజ్యాన్ని చూడవు. భయపడవా? ఎంతకాలం శరీరాన్ని, లోకాన్ని, నాది, నేను, నా ఇష్టం అనుకొని నిన్ను నువ్వే దేవునికి విరోధంగా బ్రతుకుతూ హెచ్చింపబడుతూ మోసగించబడుతున్నావు. భయపడవా? దేవుని తండ్రి ప్రేమ నీకు ఎప్పుడు అర్థమవుతుంది? ఈ రోజున దైవజనులు ఎందుకు బాధపడుతున్నారు? ఎందుకు ఒక్క బిడ్డల గురించి కూడా సాక్ష్యం ఇవ్వలేకపోతున్నాడు? జాగ్రత్త. ఒక రోజున నువ్వు ఆశించిన లోకాశ తండ్రి వల్ల పుట్టినవి కావా? ఎన్ని శరీరాశ, నేత్రాశ, జీవోపడమము అవి తండ్రి వల్ల పుట్టినవి కాదు. గర్వంలో నుంచి, దేవునికి విరోధమైన గర్వంలో నుంచి పుట్టినటువంటివి ఇవన్నీ కూడా. వాటిని విడిచిపెట్టకపోతే పరలోక రాజ్యం లేదు. వాటిని విడిచిపెట్టకపోతే తండ్రి చిత్తం చేయలేవు. మోసపోవద్దు. ఈ వచనాలు ఈ రోజున నేను ముగించలేకపోయా. ఈరోజు 4 సెక్షన్లు దేవుడు 15, 16, 17 వచనాలలో ఉన్న సంగతులు దేవుడు మనతో మాట్లాడుకుంటూ వచ్చాడు. బిడ్డలారా, ఈ రోజైనా పశ్చాత్తాపడరా. విరిగి నలిగిన హృదయంతో ఆయన కోరుకున్న, ఆయన వాక్యం కోరుకున్న జీవితం నీ రక్త మాంసాల్లో జరిగించకపోతే దేవుని చిత్తం, నువ్వు దేవుని ప్రేమించాలి, నీ తండ్రిని ప్రేమించాలి.
వాక్యం కోరుకున్న జీవితాన్ని ప్రేమించి నీ జీవితంలో జరిగించాలి. దేన్ని జరిగిస్తున్నావు పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ దినాన్న నా పిల్లలందరినీ నన్ను మమ్మల్ని మీరు దర్శించినందుకు స్తోత్రాలు. నీ వాక్కును పంపి నీ బిడ్డలతో నాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. చిన్న మందను కనికరించండి. నీ కొరకు బ్రతికే ఒక శ్రేష్టమైన జీవితాన్ని చేయడానికి కృప దయచేయండి నాయన. ఈరోజు నీ శక్తి కలిగిన స్వరం ద్వారా నాతో మాట్లాడారు. మేము మోసపోకుండా ఉండడానికి కృప దయచేయండి. నీ దయను కనికరం మా అందరి పట్ల ఉంచి మా జీవితాలను దిద్దుకోవడానికి సరి చేసుకోవడానికి కృప దయచేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ మన జీవితంలో విశ్వాసము ద్వారా జరిగించిన యేసయ్యకు స్తోత్రము చేయదమా. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమా. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మనందరం లేచి నిలబడి ఒక పాట పాడుతుండగా మనలను మనం ప్రభువుకు సమర్పించుకో. పాడు.